అందుబాటులో ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 6గురు అరెస్ట్, 33 బైక్లు స్వాధీనం. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 6గురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం 33 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ శుక్రవారం తెలిపారు. కరీంనగర్ 2 టౌన్ పరిధిలోని పద్మనగర్లో 2 టౌన్ మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 2 మోటార్ సైకిళ్లపై ట్రిపుల్ రైడింగ్లో వెళ్తున్న 6గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరు కరీంనగర్ కమిషనరేట్ మరియు సిరిసిల్ల జిల్లా పరిధిలో మొత్తం 12,27,000 రూపాయల విలువగల 33 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు తేలింది. ఈ దొంగతనాలకు సంబంధించి మొత్తం 6 పోలీస్ స్టేషన్లలో 22 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల సంఖ్య మరియు స్వాధీనం చేసుకున్న బైక్ల వివరాలు. యూనికాన్ ఉన్నాయి, స్ప్లెండర్ ఉన్నాయి, ఫ్యాషన్ ఇది ఈజీగా లాక్ అనేది ఈజీగా పోలీస్ స్టేషన్ సార్ గంగాధర మీరు మంత్రి
అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ టౌన్ డిస్ట్రిక్ట్లో జరుగుతున్న మోటార్ సైకిల్ థెఫ్ట్ రిలేటెడ్ బ్రీఫింగ్ కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టుడే ఆల్మోస్ట్ 6 పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోటార్ సైకిల్ థెఫ్ట్ వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మొత్తం 33 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో దీస్ 6 పీపుల్స్ వీళ్ళు లాస్ట్ 6 months నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు. అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్లు కలిపి టోటల్ 22 కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా 1 టౌన్ పొల్యూషన్లో 11 బైక్స్ 6 కేసెస్లో, 2 టౌన్ పొల్యూషన్లో 9 బైక్స్ 8 కేసెస్లో, 3 టౌన్ పొల్యూషన్ 1 బైక్ ఇన్ 1 కేస్, రూరల్ పొల్యూషన్ 2 బైక్స్ ఇన్ 2 కేస్, కొత్తపల్లి పొల్యూషన్ 3 బైక్స్ ఇన్ 3 కేసెస్, అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో వేములవాడ పొల్యూషన్ 2 బైక్స్ ఇన్ 2 కేస్. ఇంకా 5 బైక్స్ స్టిల్ yet to be identified. And all these arrested accused, mostly they are native of Telangana, some of them of Karimnagar district, Bhupalpalli district, Sirsila district, one from Mahbubnagar also. They are working as వర్కర్స్ అండ్ లేబరర్స్ హియర్. వాళ్ళకి మోటార్స్ ఆపరెండి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక పాత కీ ఉంది స్ప్లెండర్ బైక్కి, అది యూజ్ చేసుకొని దే టార్గెట్ పబ్లిక్ ఏరియాస్, ఎక్కడైనా ఎక్కువ పార్కింగ్ ఉంటాయి బైక్ పార్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్స్, దెన్ మార్కెట్ ఏరియా, తర్వాత బస్ స్టాండ్ ఏరియా. ఆల్ దిస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్కి యూజ్ చేసుకొని బైక్ దొంగతనం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ కాంటాక్ట్ వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్కి అమ్మిస్తారు. అండ్ ఎవరికి అమ్మిస్తున్నారు వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్లో ఇది వాడుతున్నారు. సో దీనివల్ల ఇది చాలా ఖర్చు జరిగింది. అండ్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మెయిన్లీ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్ వెంకట స్వామి, 2 టౌన్ SHO, దెన్ CCS team inspector Srinivas, and supported by inspectors of 1 town and 3 town. ఈ బైక్ ఈ వాళ్ళకి అరెస్ట్ చేయడం అండ్ బైక్ రికవరీస్ జరిగింది. సో ఆల్ దీస్ ఏరియాస్ వేర్ ఇది ఎక్కువ అది బైక్ ఆఫెన్స్ జరిగింది అది మేము పాయింట్ ఆఫ్ నోట్ చేసాము. అక్కడ కూడా నియర్ ఫ్యూచర్లో పెట్రోలింగ్ అండ్ ఆల్ విల్ ఇంక్రీజ్. ఆల్ దీస్ ఏరియాస్ వేర్ విచ్ హ్యావ్ బికమ్ క్రైమ్ హాట్స్పాట్ విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీ ఆఫెన్సెస్ అక్కడ ఎక్కువ నిఘా పెడతాము, సర్వేలెన్స్ చేస్తాము. ఇది కాకుండా మన CCTV కెమెరాస్ కూడా కొత్తగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో స్టార్ట్ అయింది. సో ఇన్ అడిషన్ టు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ CCTV కెమెరాస్, దీంట్లో 750+ కెమెరాస్ ఉన్నాయి, 350 ఆర్ అరౌండ్ సర్వేలెన్స్ కెమెరాస్. విత్ దోస్ సర్వేలెన్స్ కెమెరాస్ ఇది వాళ్ళ మీద మేము సర్వేలెన్స్ చేస్తున్నాము. ఇది కాకుండా సిటీలో 174 ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. విత్ దాట్ హెల్ప్ ఎప్పుడైనా ఈ ఏరియాలో ఇది ఇట్లా వెహికల్ థెఫ్ట్ అయితే మా క్రైమ్ టీం వాళ్ళు ఆ CCTV ఫుటేజ్ చూసి అఫెండర్కి ఐడెంటిఫై చేయవచ్చు, వెహికల్ ఐడెంటిఫై చేయవచ్చు. అది కూడా మన యూజ్ ఉంటాయి. విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్ క్రైమ్ టీమ్ both of town subdivision and CCS ఈ offenders కి అరెస్ట్ చేయడం జరిగింది along with the recovery of 33 bikes. And with this arrest it will act as a good deterrence for future offenders. Thank you very much.